హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ అండి. ఎంతో టేస్టీగా సింపుల్గా ఒక్కసారి ఇట్లా చేసుకున్నామంటే వంకాయలు మళ్ళీ ఎప్పుడు ఇలానే చేసుకోవాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. వంకాయతో ఎన్ని రకాలు కర్రీలు చేసినా కానీ నూనె వంకాయకున్న స్పెషాలిటీ వేరండి. నాన్ వెజ్ కూడా దీని ముందర ఎక్కడికి పోవాలనో అంత టేస్టీగా ఉంటుంది గుత్తి వంకాయ కర్రీ. కానీ ఇప్పుడు ఇది అన్నంలో వేసుకొని తింటా అంటే అమృతంలాగా ఉంది. వంకాయ కూడా వెన్నలాగా ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉందండి. ఒక్కసారి తింటే చాలు మళ్ళీ తినాలనిపించేలాగా ఉంది. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఇందులో ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకుందామండి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి బాగా ఫ్రై చేసుకుంటే మనకి నూనె వంకాయకి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఇది మధ్య మధ్యలో ఇట్లా కలిపెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్లు ధనియాలు కూడా వేసుకునేద్దాం. ధనియాలను కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇట్లా ఫ్రై చేసి ఇందులో ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకునేసి అవి కూడా కొంచెం చిటపట అన్న తర్వాత కొద్దిగా చెక్క, ఒక 3 లవంగాలు, ఒక 3 యాలకులు కూడా వేసుకునేసి కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకునేసి దాన్ని కూడా ఒకసారి ఇట్లా కలపెట్టుకునేసి ఒక స్పూన్ గసగసాలు, ఒక 5-6 జీడిపప్పు పలుకులండి. మొత్తం మసాలాలంతా ఇట్లా ఫ్రై చేసుకునేస్తే సరిపోతుంది. గసగసాలు అనేది మనం ఏదో ఒక కర్రీలో ఇట్లా వేసుకున్నామంటే మన ఒంటికి చాలా మంచిది. నాన్ వెజ్ చేసేప్పుడు నాన్ వెజ్ గ్రేవీలో కూడా వేసుకోవచ్చండి. గసాలాలని ఒక స్పూన్ కూడా వేయించుకునేసి ఇట్లా మనం మసాలా మిక్సీ పెట్టేప్పుడు వేసుకునేస్తే చాలా బాగుంటుంది గ్రేవీ కూడా. ఎప్పుడన్నా ఒకసారి నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు ఇట్లా గసగసాలని వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవంతా ఒక ప్లేట్లోకి తీసుకునేసి ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకునేయాలి. ఇప్పుడు మొత్తం ఇవి ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా. ఒక 2 నిమిషాలు ఉంచితే ఇవి చల్లారిపోతాయి. 2 నిమిషాల తర్వాత మనం మిక్సీ జార్ తీసుకునేసి ఇప్పుడు మొత్తం ఇందులో వేసుకునేద్దాం. ఇందులోనే కొద్దిగా అల్లం వేసుకునేసి ఒక 10-12 తెల్లపాయలు పొట్టు తీసి వేసుకునేసి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మొత్తం ఇట్లా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి, నున్నగా పేస్ట్ లాగా. చూసారు కదా, మొద్దు చూస్తే ఇట్లా నున్నగా వచ్చింది. మనకి కొద్దిగా వాటర్ వేసుకొని పట్టుకునేస్తే ఇట్లా నున్నగా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 స్పూన్లు మిరప్పొడి, 1 స్పూను సాల్ట్, ఒక చిటికెడు పసుపు కూడా వేసుకునేసి దీన్ని మరొకసారి తిప్పుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన మసాలా అంతా ఒక 1/2 కిలో వంకాయలకండి. మీరు వంకాయలకి ఎక్కువ తీసుకునేస్తే ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మొత్తం ఇట్లా నున్నగా వచ్చింది. ఇదంతా మనం ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాం. ఒక ప్లేట్లో తీసుకునేసి వంకాయల్లో పట్టించేసి మిగిలింది మనం తాలింపు వేసుకునేస్తే సరిపోతుందండి. చూసారు కదా, మొత్తం ఇంత వచ్చింది. 1/2 కిలో వంకాయలకి సరిపడా అంతా. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకునేసి ఇప్పుడు ఒక గిన్నెలో సాల్ట్ వేసుకునేసి వంకాయలంతా సాల్ట్ వాటర్లో వేసుకునేస్తే మనకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. నేను సార వంకాయ తీసుకున్నాను. మీకు ఏ వంకాయ ఇష్టమైతే ఆ వంకాయ తీసుకోండి. ఇట్లా పుచ్చుందో లేదో చూసుకుంటా కట్ చేసుకునేస్తే సరిపోతుంది. గుత్తి వంకాయకి కాడతో కూడా వేసుకునేస్తేనే బాగుంటుంది కదా, కాబట్టి కాడట్లే ఉంచుకుంటే బాగుంటుంది. మొత్తం వంకాయలని ఇట్లా పుచ్చుందా లేదా అని చూసి కట్ చేసి వేసుకునేద్దాం. సాల్ట్ వాటర్లో వేసేదానివల్ల మనం ఇవన్నీ కట్ చేసేంత వరకు ఇవి కలర్ చేంజ్ తిరగకుండా బాగుంటుంది. మొత్తం కట్ చేసుకునేసి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో మసాలా దీన్ని వంకాయలోకి పట్టించుకునేద్దాం. నేను స్పూన్తో ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే చేతితో పెట్టలేని వాళ్ళు కొందరికి చేతులు మంటుంటాయండి. అలాంటి వాళ్ళు ఇట్లా స్పూన్తో పెట్టుకోవచ్చు అని చెప్పి స్పూన్తో పెట్టి చూపిస్తూ ఉన్నాను. నేనైతే చేతితోనే పెడతాను. మనకి చేతితో పెడితేనే చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం వంకాయలకంతా మసాలా అంతా పట్టించుకునేద్దాం. మిగిలిన మసాలాని మనం గ్రేవీ చేసుకునేదానికి సరిపోతుంది. ఎంత అయితే అంత పట్టించుకోవచ్చు. ఇట్లా వంకాయలు మొత్తం వేసుకునేసి ఇవంతా పక్కన ఉంచుకునేయాలండి. నూనె వంకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకునేస్తే కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మొత్తము వంకాయలకు పట్టంగా ఇది మిగిలింది. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఇందులో కొద్దిగా ఆయిల్ అండి, అంటే మీకు స్పూన్ ప్రకారం చెప్పాలంటే ఒక 6-7 స్పూన్లు పడుతుంది. ఆయిల్ వేసుకునేసి ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు మెంతులు వేసుకునేసి ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత ఇందులోనే ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేద్దాం. ఇవంతా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటి వంకాయని ఇందులో వేసుకునేస్తే సరిపోతుంది. వంకాయ మొత్తము కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ మనం ఆ మసాలా వేసుకోవాలి, ముందే వేసుకోకూడదు. ఇప్పుడు మొత్తం వంకాయలంతా వేసుకునేసి దీన్ని ఇట్లా గరుడుతో బాగా దీన్ని ఒకసారి తిప్పేసి మూత పెట్టి 1 నిమిషం ఇట్లా ఉడికించుకుందాం.
ఒక నిమిషం తర్వాత మళ్ళీ మనం ఆ మసాలాలు వేసుకునేస్తే బాగుంటుందండి. ఇట్లా వంకాయ కర్రీ చేసుకునేసి వేడివేడి అన్నంలో గిన తింటే చాలా బాగుంటుంది కదా. వంకాయ అనేది ఎన్నిసార్లు తిన్నా కానీ ఎన్ని రకాలుగా చేసినా కానీ వంకాయ అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా. ఇప్పుడు మనము మిగిలిపోయిన మసాలా ఇందులో వేసుకునేద్దాం. మొత్తం మసాలా అంతా వేసిన తర్వాత దాన్ని కూడా ఇట్లా ఒక నిమిషం పాటు ఇందులోనే మగ్గనిస్తే మనకి పచ్చి వాసన లేకుండా ఉంటుంది. మసాలా కూడా గ్రేవీ కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. మొత్తం ఇట్లా వంకాయలకు అంతా పట్టించేలాగా ఇట్లా ఒకసారి చిన్నగా తిప్పుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం దీన్ని ఇట్లా పట్టుకునేసి ఒక్క చుక్క నీళ్లు వేసేసి మూత పెట్టి ఒక్క నిమిషం ఉడికిద్దామండి. అప్పుడే నీకు మసాలా కూడా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాం కదా, మళ్ళీ కావాలంటే మళ్ళీ కూడా కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకునేద్దాం. ఎంతో టేస్టీగా ఉంటుంది కదండి. అసలు నూనె వంకాయకి టేస్ట్ వచ్చేదే ఈ మసాలా, ఈ గ్రేవీనే టేస్ట్ వచ్చేది కూడా. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉంటేనే ఇట్లా గట్టి పడుతుంది. మూత తీస్తే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మొత్తం ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం ఒక అర గ్లాసు వాటర్ వేసుకుందాం. ఇదైతే సరిపోతుంది. మనకి గ్రేవీ ఎక్కువ ఉంటేనే రైస్ కూడా బాగుంటుంది కదా. మొత్తం వంకాయ కూడా ఆల్మోస్ట్ కొద్దిగా ఉడికిపోయింది, ఇంకా కొద్దిగా ఉంది కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ లోపల మనం ఇందులోకి చింతపండు కొద్దిగా తీసుకునేసి నానబెట్టి దాన్ని రసం తీసి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం వేసుకోవాలి. ఆల్మోస్ట్ వంకాయ కొంచెం ఉడికిపోయింది. అది వంకాయ ఉడికిన తర్వాతనే చింతపండు రసం వేసుకుంటే మనకి బాగుంటుంది. చూసారు కదా, చింతపండు రసం కూడా వేసుకునేసి దీన్ని మరొక నిమిషం మూత పెట్టి బాగా కలపెట్టుకుందాం. వంకాయ కర్రీకి చింతపండు పులుసు పోస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీకు ఎవరికైనా చింతపండు నచ్చదు అనుకున్న వాళ్ళు టమాటో కూడా వేసుకోవచ్చు. టమాటో కన్నా చింతపండు రసమే బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా, నూనె ఇట్లా బాగా పైకి తేలుతూ ఉన్నప్పుడు కూర రెడీ అయిపోయినట్టు. మనకి వంకాయ కూడా బాగా ఉడికిపోయింది. ఇంత గ్రేవీ ఉంటేనే ఇది కొంచెం చల్లారినాక ఇంకొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకునేస్తే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇంతే అండి, ఈజీగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, ఫైనల్గా ఇట్లా వచ్చేసింది. వంకాయ కర్రీ అనేది ఎవరు చేసినా కానీ టేస్టీగానే ఉంటుందండి. కానీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఎవరు చేసినా టేస్ట్ అనేది వాళ్ళ చేసేదాన్ని బట్టి మారుతుంది కదా. ఇప్పుడు ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి.